హాయ్ గైస్, అందరూ నమస్తే. బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్, ముందులందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని మల్లన్న కలర్స్లో ఉన్నాము. ఇక్కడ 6 ఫీట్ల నుంచి పడితే 18 ఫీట్ల వరకు హైట్ ఉన్న విగ్రహాలు అయితే తయారయ్యడం జరుగుతుంది. అండ్ ఒక 10 గణపతులకు కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ గణపతులు అయితే చూపిస్తా. అండ్ కొన్నిటికి వైట్ కోటింగ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను ఈ ఫస్ట్ కలరింగ్ అయిన గణపతులు చూసిన తర్వాత వైట్ కోటింగ్ అయ్యే గణపతులు కూడా చూద్దాము. అండ్ చాలామంది విజిట్ చేస్తారు గణపతులు చూడడానికి, బుక్ చేసుకోవడానికి. మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేసేయండి. నచ్చినట్టయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? చలో, ఇప్పుడైతే మనం ఫస్ట్ అడ్రస్ చూసుకున్న తర్వాత లోపలికి చూద్దాం, ఓకేనా? చలో, లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనము అడ్రస్ అయితే చూద్దాము. మనకు ఇక్కడ లారీ లాగిన చూసిర్రా, అది ధర్మకాంట. ఇటు సైడ్ పోతేనేమో కొరుట్ల, ఇటు సైడ్ పోతేనేమో మెట్పల్లి. ఈ ధర్మకాంట వెనుకనే మనకు మల్లన్న కలర్స్ ఉంటుంది. అండ్ ముంగంటే మనకు ఒక పెద్ద గణపతి దర్శనం ఇస్తుంది. దాదాపు 18 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ఉంది. లంబోదరుడు బొజ్జ గణపయ్య. అండ్ మీరు మాత్రం తప్పకుండా మనని ఇన్స్టాగ్రామ్లో అట్లనే యూట్యూబ్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి. అండ్ మీకు మంచి మంచి గణపతులు అయితే చూపిస్తా. అండ్ ఇక్కడ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నది, పెయింటింగ్ వేస్తారు అక్కడ లోపల, అందుకోసమే కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడ చూసిరు కదా, మనకి ఎంట్రెన్స్లో చూడగానే పెద్ద గణపతి, దాదాపు 18 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతి, బొజ్జ గణపయ్య లంబోదరుడు. అండ్ ఈ గణపతి బుకింగ్ అయింది. అండ్ ఇంక ఇట్లాంటి గణపతులు ఇంకా చాలా వరకు ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా రండి. అండ్ ఈ గణపతి వచ్చేసి మనకు ఈగల్స్ యూత్ వాళ్ళు బుక్ చేసుకున్నారు వెల్గటూరు నుంచి అండ్ ఆర్మూర్కి దగ్గర. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో గణపతి, మాత్రం ఎక్సలెంట్. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత మంచిగా ఉంది. అండ్ గణపతి వచ్చేసి మనకు విడుతుల్నే 16 ఫీటు అండ్ చేతులతోని మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు వెడల్పు వచ్చేసి 16 ఫీటు, హైట్ వచ్చేసి 18 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసిరా, చేతే దాదాపు 3 ఫీట్లకు ఎక్కువ ఉంటుంది. మామూలు లేదు అసలుకి, వేరే లెవెల్లో కొట్టిరు. ఇక్కడ తొండం కూడా చూడరు ఎంత వంపులు తిరిగింది ఇట్లా. ఇది చాలా ఎక్సలెంట్ ఉంది, నాకైతే బాగా నచ్చింది ఈ కలర్స్లో ఈ గణపతి. అండ్ ఇక్కడ మనకు సైడ్లో చూసుకున్నట్టయితే ఇంకా పెద్ద గణపతులు ఉన్నాయి, కలరింగ్ వేసినాయి. దాదాపు మనకి ఇందులో ఒక 9 డిఫరెంట్ మోడల్లో ఉన్న గణపతులు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, దాదాపు 12 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. గణపతి వచ్చేసి తబలా వాయిస్తున్నట్టు మనకైతే దర్శనమిస్తుంది. అండ్ ఫుల్ కలర్తో సహా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు వీణ ఉన్నట్టు మనకు బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు, చాలా ఎక్సలెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు నెమలి టైప్లో ఇచ్చారు, ఓకే. అండ్ సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇంతకుముందు ఇవన్నీ కవర్లు ఉండే, మీ అందరి కోసము మంచిగా చూపించడానికి కోసం ఈ కవర్లన్నీ తీసినాము. అండ్ ఇక్కడ కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. పైననేమో సూర్యభగవాను, ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అటు సైడ్ ఇటు సైడు. అండ్ ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి చాలా ఎక్సలెంట్. అండ్ ఇక్కడ మనకు మొత్తం కూడా ఆయిల్ కోటింగ్ ఇచ్చారు మొత్తం కూడా, ఓకే. సూపర్ ఉంది, ఎక్సలెంట్ సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ ఇక్కడ మనకు ముంబైలో ఫేమస్ గణపతి తేజ్ కాయిచ గణపతి. ఈ గణపతి మనకు దాదాపు 8 ఫీట్కి ఎబో ఉంటుంది. సూపర్ ఉంది అసలుకి, యూనిక్ గణపతి. ఈ గణపతి వచ్చేసి చాలా ఎక్సలెంట్. ఈ కలర్స్లోనే మనకు చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది ఈ గణపతి వచ్చేసి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సూర్యభగవాన్ని ఆర్చి మొత్తం కూడా గోల్డ్ కలర్ వేసారు. కిరీటానికి, ఆభరణాలకు మొత్తం కూడా గోల్డ్. అసలుకి ఎక్సలెంట్ కనబడుతుంది గణపతి మాత్రం. చూడండి, నంది వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపతి, ఓకే. దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ఉంది ఫేస్ మాత్రం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చుంది. బ్యాక్గ్రౌండ్లో మనకు ఏనుగు టైప్లో ఇచ్చారు మొత్తం కూడా, ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతి. అండ్ ఇక్కడ మనకు పంచ కూడా సెట్ చేసేసారు, ఓకే. అవి ఇక్కడ మనకు వచ్చేసి మూషిక మహారాజ్ ఎంత మంచి స్టైల్లో కూర్చున్నాడు చూసిరా, ఎక్సలెంట్ ఉంది. ఈ గణపతి మనకు దాదాపు 8 ఫీట్ ఎబో ఉంటుంది, ఓకే. మొత్తం కూడా ఆయిల్ పెయింటింగ్ వేసారు. సూపర్ అంటే సూపర్ కనబడుతుంది, చెక్ మనం ఎడుతుంది ఇట్లా. అండ్ ఇక్కడ చూడండి, చాలా ఎక్సలెంట్ ఉంది గణపతి వచ్చేసి. సింహాసనం పైన కూర్చుంది, బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 పెద్ద పులులు ఇట్లా భీకరంగా కనబడుతుంది గణపతి మాత్రము, చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ చూడండి, పెద్ద పులులు ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో, ఇట్లా నడుచుకుంటూ వస్తున్నట్టు. దాదాపు 8 ఫీట్ ఎబో ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే పరశురాముడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి, ఓకే. అటు నంది వాహనము అండ్ సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ కలరింగ్ కూడా సూపర్ అంటే సూపర్గా కనబడుతుంది. మనకు ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఈ కలర్స్లో మనకి మెయిన్గా ఏంటంటే అన్నీ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతులే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అండ్ ఇక ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ముద్దుగా మంచిగా నిండు కనబడుతుంది ఈ గణపతి మాత్రము. సింహాసనం పైన కూర్చున్న గణపతి, బ్యాక్గ్రౌండ్లో కూడా సూపర్ ఇచ్చిర్రు టెంపుల్ టైప్లో ఆర్చ్. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ 2 కూడా సింహాలు పూర్తిగా కలర్తో సహా కంప్లీట్ అయిపోయింది. ముద్దుగా మంచిగా కనబడుతుంది గణపతి మాత్రం. దాదాపు 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది, ఓకే. అండ్ ఇక్కడ సైడు
ఇక్కడ కూడా మనకు ముంబై కాన్సెప్ట్లో ఇచ్చారు. అటు సైడ్ ఇటు సైడ్ మనకు దిండులు ఇచ్చారు, సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ మనకు సైడ్ కూడా పట్టీలకు సింహాలు ఇచ్చారు. ఓకే, ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతి. ఇంకా బ్యాక్గ్రౌండ్ అవన్నీ సెట్ చేయలేదు, ఇంకా పంచ అవన్నీ సెట్ చేయాల్సింది ఉంది, ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకు పంచ కూడా సెట్ చేయలేదు. ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతి. దాదాపు ఈ గణపతి వచ్చేసి 12 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. 90% వరకు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది గణపతికి సంబంధించింది, ఇంకా కావాల్సింది ఉంది. ఓకే, చూసిరు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మనము దాదాపు 9 గణపతులు చూసినాము. అక్కడ పెద్ద గణపతితోని 10, మొత్తం 10 గణపతులు కలర్తో సహా కంప్లీట్ అయిపోయినాయి. మీకు నచ్చడైతే తప్పకుండా తొందరగా రండి. అట్లనే మనం అటు సైడ్ కలరింగ్ వర్క్ జరుగుతుంది. ఒక్కసారి మనం అక్కడికి పోయి జస్ట్ అట్లా ఓవర్ వ్యూ చూసేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఈ షెడ్లో మొత్తం కూడా కలరింగ్ వర్క్ జరుగుతుంది. వైట్ కోటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇప్పుడు కలరింగ్ వర్క్ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ కూడా మొత్తం సేమ్ ఇప్పుడు మనం డిస్ప్లేలో చూసిన అన్ని గణపతులు ఇక్కడైతే కలరింగ్ వర్క్ జరుగుతుంది. మనకు కలరింగ్ వర్క్ ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది మనకు ఒక్కొక్క విగ్రహానికి కలర్ అయితే వేసి డెమోలో పెట్టడం జరిగింది. ఇవన్నీ గణపతులు కూడా మనకు ఈ డిస్ప్లేలో అయితే ఉన్నాయి, అవే గణపతులు ఇక్కడ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.